హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ అది మనం అనుకున్నాం కదా, ప్రతిరోజు ఒక 10 minutes ప్రాక్టీస్ ప్రాసెస్లో ఇవాళ మనం ఫస్ట్ చాప్టర్ నేర్చుకుంటున్నాం. ఇది బేసిక్స్లో ఫస్ట్ టాపిక్ అన్నమాట. అంటే ఇంట్రడక్షన్. ఇందులో అసలు ఇంగ్లీష్లో వర్డ్ అండ్ సెంటెన్స్ అంటే ఏంటి అని ఎవరిని అడిగితే మనం చెప్పగలగాలి అంటే మనం నేర్చుకోవాల్సిన టాపిక్ అన్నమాట. సో ఇందులో ఇంట్రడక్షన్లో వర్డ్, సో ఒక వర్డ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది నేర్చుకుంటే మిగిలినవి మనకి చాలా ఈజీ. అది సెంటెన్స్ అవ్వచ్చు, పారాగ్రాఫ్ అవ్వచ్చు, లేదంటే ఎస్సే అయినా అవ్వచ్చు. సో నేర్చుకోవాలంటే ముందు అసలు వర్డ్ అంటే ఏంటో నేర్చుకో. అది నేర్చుకోవాలి అంటే దానికి ఒక ఈజీ టిప్ ఉందన్నమాట. మనం నేర్చుకోవాల్సిన డెఫినేషన్ని అది ఉన్న సైజ్ని బట్టి మనం ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా గుర్తుంటుంది అనేది ముందు మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒక స్పెల్లింగ్ని నేర్చుకునేటప్పుడు కూడా మనం దాన్ని బ్రేక్ చేసే నేర్చుకుంటాం, అప్పుడు అది చాలా ఈజీగా వచ్చేలా ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా మనం నేర్చుకునే ఈ ఇంగ్లీష్ గ్రామర్ అనేది అసలు చాలామంది గ్రామర్ అనే వర్డ్లో ఇక్కడ స్పెల్లింగ్ని కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ GRAMMER అని కొంతమంది రాసేస్తూ ఉంటారు. సో అది GRAMMAR, అది ER కాదు. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వర్డ్ అనేది ఇప్పుడు ఇందులో చూద్దాం. A group of letters formed in a meaningful way is called a word. ఇప్పుడు ఇందులో మనం చదువుకునేటప్పుడు, మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఒక 2-3 times, 4 times దీన్ని రిపీటెడ్గా ఒకసారి చదివేటప్పుడు మనం దాని మీనింగ్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్, ఒక్క లెటర్ ఉంటే అది గ్రూప్ అవ్వదు కదా. కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే, ఇది అన్నింటికన్నా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ LPAY అని రాశారనుకోండి, సో అది ఒక వర్డ్ అవ్వచ్చు, కానీ దానికి మీనింగ్ ఉందా? లేదు. కాబట్టి దాన్ని మనం వర్డ్ కింద కన్సిడర్ చేయం. అదే PLAY అని రాసామనుకోండి, సో ఇప్పుడు దీనికి ఒక మీనింగ్ ఉంటుంది. కాబట్టి మీనింగ్ఫుల్ వే, దెన్ ఇట్ బికమ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫార్మ్డ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్, మనం ఎలా ఫామ్ చేస్తాం? వర్డ్స్ని ఎలా పడితే అలా ఫామ్ చేయం, దానికో మీనింగ్ ఉండేలా ఫామ్ చేస్తాం. దెన్ ఇట్ బికమ్స్ అ వర్డ్. సో అ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే ఈస్ కాల్డ్ వర్డ్. ఇది కనుక మీరు నేర్చుకుంటే దీన్ని మనం సింపుల్గా రీప్లేస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్. అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ formed in a meaningful way is called sentence. అలాగే a group of sentences formed in a meaningful way is called a paragraph. అలాగే a group of paragraphs formed in a meaningful way is called essay. సో ఏది నేర్చుకోవాలి? ఫస్ట్ బేసిక్ ఎక్కడ పట్టుకోవాలో తెలియాలి. అది తెలిస్తే మిగిలింది చాలా ఈజీగా మనకు వస్తుంది. అది ఈ 3 ఇలా 3 parts కింద రిమెంబర్ చేసుకుంటే, గుర్తుపెట్టుకుంటే, సో ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే ఈస్ కాల్డ్ ఎ వర్డ్. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఎస్ఏ వరకు ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే ఈస్ కాల్డ్ వర్డ్. A group of words formed in a meaningful way is called sentence. A group of sentences formed in a meaningful way is called a paragraph. A group of paragraphs formed in a meaningful way is called an essay. So, ఈ సెంటెన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెంటెన్స్? ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. A group of words formed in a meaningful way is called sentence. So, I love my parents. It's a sentence. Learn English easily.
వెన్ డూ యూ లర్న్ ఇంగ్లీష్ డైలీ అంటే రోజులో ఏ టైంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక టైంని ఫిక్స్ చేసుకుని ఆ టైంలో మాత్రమే నువ్వు ఆ ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అది సైకలాజికల్గా మీకు చాలా మంచి ఎఫెక్ట్ వస్తుంది. ఎప్పుడు కుదిరితే అప్పుడు మొదలెడదాం అనుకుంటే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఆ 5-10 మినిట్స్ ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ చేసేదానికి ఒక స్టాండర్డ్ టైంని మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఫిక్స్ చేసుకుంటే అప్పుడు అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై ఆర్ యూ రెడీ టు లర్న్ పర్ఫెక్ట్లీ? లోపల ఒక ఆన్సర్ ఉంటుంది. పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఎస్. మీ మనసులో మీకు అది అనిపించింది అనుకో, ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలరు. సో వాట్ ఏ గ్రేట్ డెసిషన్. సో లైఫ్లో ఎవరికైనా డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికన్నా ఇంపార్టెంట్ అనుకున్న డెసిషన్ మీద నిలబడి దాన్ని కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవడం. సో ఇవన్నీ కూడా ఒక సెంటెన్స్కి ఎగ్జాంపుల్స్. అయితే ఇలాంటి సెంటెన్సెస్ ఎందుకు ఇచ్చాను అనేది నేను మీకు ఫర్దర్గా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సెట్లో చాలా సింపుల్ టాపిక్, ఇంట్రడక్షన్ టాపిక్. అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెంటెన్స్ అనేది ఇవాళ మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ సెషన్లో మనం ఇంకో చిన్న టాపిక్ నేర్చుకుందాం. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను, అదేంటంటే దీనికి ఖచ్చితంగా మీరు బుక్లో నీట్గా మీరు రాసుకున్న తర్వాత ఇది ఫస్ట్ చాప్టర్గా ఉంటుంది. మీరు అక్కడ కంటిన్యూ చేసుకుంటూ నెక్స్ట్ చాప్టర్ని మీరు హెడ్డింగ్ పెట్టుకుని నీట్గా రాసుకుంటే మీకు టాపిక్స్ మనం నేర్చుకుని డిస్కస్ చేసుకునే ప్రతిదీ ఒక బుక్లో ఉండేసరికి అది మీరు సేవ్ చేసుకున్న వీడియోస్ని వెతకడం కష్టం. అదే మీరు నీట్గా బ్యూటిఫుల్గా రాసుకున్న బుక్ని వెరిఫై చేసుకోవడం చాలా ఈజీ, మీకు చాలా కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ చాప్టర్ మళ్ళీ మనం నేర్చుకునే వరకు దీన్ని మీరు రివైజ్ చేసుకోండి. డైలీ 10 మినిట్స్. ఎలా అంటే ఏ పని చేసినా అది మైండ్లోకి గుర్తొచ్చేసేంత ఈజీగా ఉండేలా దాన్ని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్చుకోవాలనే దాన్ని మనం నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుందాం. అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.